జిల్లా కలెక్టర్ మను చౌదరి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలను ఆకస్మికంగా సందర్శించి కళాశాలలో విద్యార్థులు చదువుకునేందుకు ఉన్న తరగతి గదులు, లైబ్రరీని, వసతులను పరిశీలించారు. ఎంఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుపై కొన్ని ప్రశ్నలు వేసి వారి సబ్జెక్టు నాలెడ్జిని పరిశీలించారు. విద్యార్థుల కెరీర్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో కంప్యూటర్లో అన్ని విభాగాలను శ్రద్ధ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జీవన్ కుమార్ కళాశాల ఆవరణను చూపించి 325 మంది విద్యార్థినీలు ప్రస్తుతం కళాశాలలో చదువుతున్నారని, వారికి క్లాస్ రూమ్లు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు తరగతి గదులు, విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కావాలని, ఒక సెమినార్ హాల్ కావాలని, కాలేజీ చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా నిర్మించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల పరిసరాల్లోని కాలనీలోని గృహాలకు త్రాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంకు నిర్మాణానికి కళాశాల ఆవరణ మరియు పక్కనే ఉన్న మియావాకి ప్లాంటేషన్లో స్థలాన్ని పరిశీలించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అసిరత్ కుమార్ కు సూచించారు.